ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ ప్రేమ కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరి క్రీస్తు నామంలో శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము అనేటువంటి విషయాన్ని బైబిల్ బల్లగుద్దినట్టుగా చెప్తుంది. దాని గురించి కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం. మనకేం కావాలి? విశ్వాసం కావాలి. మనకా దెయ్యాలు వణుకుతున్నాయంట. కాబట్టి చెప్తున్న విషయం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. ఈ లోక సంబంధం కొన్ని విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే, స్కూల్కి వెళ్ళే పిల్లాడు బుక్స్ ఉండాలి, రాయటానికి పెన్ను ఉండాలి. ఇవేవి లేకుండా స్కూల్కి వెళ్ళి రాయటము అసాధ్యము. అలాగే మన జీవితాల్లో గాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఏదైనా కారులో పిల్లలు ఇరుక్కుపోయి గాలాడక చనిపోయారు. కాబట్టి మనకేం కావాలి? గాలి లేకుండా మనం బ్రతకటం శరీర సంబంధంగా ఈ లోకంలో అసాధ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. ఒక చేప ఉందనుకోండి, అది నీళ్ళల్లోనే బ్రతుకుద్ది. నీళ్ళు లేకుండా బ్రతకటము అసాధ్యము. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే ఒక బల్బ్ ఉంది, దానికి పవర్ కావాలి, విద్యుత్ సరఫరా ఉండాలి, కరెంట్ ఉండాలి, ఉంటేనే బల్బు వెలుగుతుంది. పవర్ లేకుండా వెలగటము అసాధ్యం. అలాగే కార్లు కానీ బైకులు కానీ మన రోడ్డు మీద అవి ప్రయాణం చేయాలి అంటే వాటికి ఏం కావాలి? పెట్రోల్ డీజిల్ కావాలి. ఆ పెట్రోల్ డీజిల్ లేకుండా అవి నడపటము అసాధ్యము. ఈ లోక సంబంధంగా వీటికి అసాధ్యము అని అనుకున్న దాన్ని బట్టి ఆలోచిస్తే, మనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యమని పరిశుద్ధ లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన మనకు ఏం కావాలంటే విశ్వాసము కావాలి. అలాగే కర్పూరము, ఉప్పు, పంచదార, ఈ మూడు తెల్లగా ఉంటాయి. కానీ మూడింటికి వాటి స్వభావాలు వేరువేరు. కర్పూరాన్ని అగ్గిపూలతో గీస్తే మండుద్ది, వాటిని గీస్తే మండదు. అంటే వేరు స్వభావాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఏ వస్తువులైనా మనం పరిశీలన చేసినట్లయితే వాడకపోతే తుప్పు పట్టిపోతాయి. కాబట్టి వాడాలి. అలాగే మనకు విశ్వాసము కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది, గమనించాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, అలాగే తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అంటాడు. అద్భుతమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన లేఖలో 11వ అధ్యాయం 6లో ఈ మాట చెప్తున్నాడండి. కాబట్టి ప్రియమైన వారలారా, మన విశ్వాసం గలవారమై ఉండాలి అంటే, విశ్వాసం కలిగి ఉండాలంటే బాగా డబ్బు ఉండాలనా? మరి ఈ లోక సంబంధంగా కులాలు చెప్పుకుంటే ఆ కులాల్లో పెద్ద కులమై ఉండాలనా? ఒక చర్చిలో ఆరాధన జరుగుతుందనుకోండి, ఆరాధన జరుగుతున్నప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి వచ్చారనుకోండి, ఆరాధన మొత్తం ఆఫ్ చేసి ఆయనకి వెల్కమ్ చెప్తారు, ఆయన వచ్చి కూర్చోబెడతారు. ఇవేవి లేకపోయినా పర్వాలేదు, ఈ లోక సంబంధంగా ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసము కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఇవేవి లేకపోయినా పర్లేదు, కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుని ఉద్దేశాన్ని, మన అంశం ఏంటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని చెప్తుందండి. అయితే దేవుడు మరి ఈ లోక సంబంధంగా మనం పరిశీలన చేసిన దాన్ని బట్టి బాగా అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, డబ్బు ఉన్నవాళ్ళు, కోటీశ్వరులు ఎంతోమంది ఉంటారు, గొప్ప వాళ్ళు ఈ లోక సంబంధంగా. కానీ దేవుడు విశ్వాసమందు మనల్ని భాగ్యవంతులుగా చేస్తానన్నాడు. ఈ లోకంలో భాగ్యవంతులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, కానీ విశ్వాసమందు మనల్ని భాగ్యవంతులుగా చేస్తానంటున్నాడు. ఆ విషయంలో కొన్ని మాటలు మనం పరిశీలన చేసినట్లయితే అద్భుతమైన సంగతులు చెప్తున్నాడు పౌలు గారు. యాకోబు గారు చెప్తున్నాడు ఆ మాట. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు ఆయన వారిని ఏర్పరచుకొనలేదా? బాబా, ఎంత అద్భుతమైన సంగతిని చెప్పాడండి. ఆలోచించారా? నా ప్రియ సహోదరులారా
ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు ఆయన ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. యాకోబు గారు అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యాకోబు గారు పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 5లో ఈ మాట కనబడతాయి. అలాగే దేవుని కుటుంబంలో ఉన్నవారు మరి సేవ చేయాలంటే బాగా డబ్బున్న వాళ్ళై ఉండాలనా? లేదు, విశ్వాసం గలవారై ఉండాలి. కష్టార్జితాన్ని ఫలంగా పెట్టి మన శరీరాలను ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పించుకుంటూ ఉన్న డబ్బును ఖర్చు పెట్టి తండ్రి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని బైబిల్ చెప్తుందండి. గమనించాల్సిన అవసరం ఉంది. అయితే అపోస్తులైన పౌలు గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఈ లోక మహిమను చూడలేదు, ఏ సుఖాన్ని కోరుకోలేదు, అన్ని కష్టాలే పడ్డాడు. క్రీస్తుని అనుసరించి పరిపూర్ణంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. కాబట్టి కొన్ని మాటలు మనం చూసినట్లు చోట ఒక అద్భుతమైన విషయాలను వెల్లడిపరుస్తున్నాడు. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని విషయమై చెప్తున్నాడు అక్కడ. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నామంటాడు. దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనటువంటి సత్యవంతులము. ఆ తర్వాత ఏమన్నాడంటే చూసినట్లయితే తెలియబడిన వారమైనటువంటి ఇదిగో బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్న వారం అంటాడు. అలాగే శిక్షింపబడిన వారమైనటువంటి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారం అంటున్నాడు. ఎల్లప్పుడూ దుఃఖపడిన వారమైనట్లుండి అలా కనపడుతున్నారు, కానీ ఎల్లప్పుడూ సంతోషించు వారము అంటున్నాడు. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమి లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఎంత అద్భుతమైన సంగతి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి. ఎంత అద్భుతమైన సంగతిని పౌలు గారు ఎన్నో అద్భుతమైన విషయాలను ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. చూసారా? దుఃఖపడుచున్న వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు మరి దేవుని ఐశ్వర్యం చొప్పున దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళము. ఐశ్వర్యం ఏంటంటే పరలోకానికి వెళ్ళి క్రీస్తుతో కూడా ఉండేటువంటి ఐశ్వర్యం, అనేకులకు పంచేటువంటి వాళ్ళం అంటున్నాడండి. ఎంత అద్భుతమైన సంగతులు మాట్లాడుతున్నాడు. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారం, మరి అనేకులను అగ్నిలో నుండి లాగి దేవుని వారసులుగా చేస్తున్నామంటేనే ఆ ఐశ్వర్యానికి ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉంది, దాన్ని పొందుకునే వాళ్ళే. ఆలోచించారా? గమనించాల్సిన అవసరం ఉంది. ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము. బాబా ఏం చెప్తున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 6వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయండి. కాబట్టి విశ్వాస గృహంలో ఉన్న మనము ఎలా ఉండాలి? అది లేదు ఇది లేదు అంటూ చింతిస్తూ ఉండాలా? విచారిస్తూ ఉండాలా? ఆలోచించండి. ఏమీ లేకపోయినా మనకెవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు క్రీస్తు ద్వారా సమస్తాన్ని ఆయన ఐశ్వర్యం చొప్పున మనకి ఇస్తున్నాడు. క్రీస్తుని కలిగి ఉన్నామంటే అన్నీ ఉన్నట్లే. అన్నీ ఉండి క్రీస్తుని కలిగి లేకపోతే నువ్వు ఏమీ లేనట్టే, సమస్తాన్ని కోల్పోయినట్టే. గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశ్వాసం లేకపోతే ఏమవుతామంట? భ్రష్టులమైపోతామంట. అందుకే ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు మరి పౌలు గారు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూసుకునడి, మిమ్మును మీరే పరీక్షించుకునడి. మీరు విశ్వాసం గలవారైతే మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అంటాడు. ఆ మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం 5లో మాట కనబడతాయి. కాబట్టి ప్రియమైన వారలారా, నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటూ నీ క్రియలు మారకపోతే, నీ ప్రవర్తన మారకపోతే, చర్చికి మాత్రం సైలెంట్గా వచ్చి నువ్వు కూర్చున్నట్లయితే ఎలా? అందరూ నీ ప్రవర్తన చూస్తూ ఉంటారు, నీ నడవడి చూస్తుంటారు, నిన్ను పరీక్షిస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే దేవుడు లైవ్లో నిన్ను చూస్తున్నాడు. ఎట్లా? వైరస్ లేని కెమెరాలాగా దేవుడు లైవ్లో నిన్ను చూస్తున్నాడు. నీ ప్రవర్తన ఏంటి, నీ నడవడి ఏంటి? కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. విశ్వాసం గలవాడవై ఉన్నావు, దేవుని గృహస్థుడుగా ఉన్నావు అంటే నీ ప్రవర్తన మారాలి, నీలో మార్పు రావాలి, క్రీస్తు అడుగుజాడలో కొనసాగాలి. నువ్వు నడుస్తూ ఉంటే క్రీస్తు సువాసన నీ వెంబడి రావాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత ప్రియమైన వారలారా.
చాలామంది ఈ లోకంలో బ్రదర్ మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అంటారు. బైబిల్ ఏం చెప్తుందండి? విశ్వాసం ఒక్కటే అని చెప్తుంది. విశ్వాసం గురించి చాలామంది కూడా మరి చర్చికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ఆరాధన నడుపుతారు, అన్నీ చేస్తారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ చూసినట్లయితే మనం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి పరిశీలించినట్లయితే విశ్వాసం అంటే ఏంటో దాని విలువ తెలియదు. విశ్వాసం అనుకున్న విలువ తెలియదు. కాబట్టి విశ్వాసానికి ఉన్న విలువ మహిమ మనం తెలుసుకోవాలి. అది శరీర సంబంధమైన నేత్రాలు ఉన్న వాళ్ళు తెలియదు, ఆ మనోనేత్రాలు ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది. ఈ లోకంలో ఒక బంగారు ముద్ద, ఒక పేడ ముద్ద పెట్టామనుకోండి, ఇది తీసుకోవడానికి రమ్మంటే ఎక్కడికి వస్తారు? బంగారు ముద్ద తీసుకుంటారు. ఈ లోకంలో విలువైంది ఏంటంటే పేడ కాదు, బంగారం. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? బంగారం కాదు, బంగారం కంటే అమూల్యమైన, దానికంటే అమూల్యమైన, అన్నిటికంటే అమూల్యమైన మీ విశ్వాసం అంటున్నాడు. చూసారా? చూసినట్లయితే ఆ మాట గురించి మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది కూడా ఏం చేస్తారు? బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తూ ఉంటారు, ఆరాధన నడుపుతారు, అన్నీ చేస్తారు. కానీ స్తోత్రం 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 అంటారు. కానీ వీళ్ళ ఎన్ని చేసినా కానీ, ఎంత మొరపెట్టుకున్నా కానీ వీళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమే. ఏది వాక్యానుసారం లేదు, దేవుని ఇష్టానుసారంగా వీళ్ళు నడవలేదు. కాబట్టి వీళ్ళకి దేవుని యొద్ద నుండి సమాధానం రాదు. మళ్ళీ కన్నీళ్లతో కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. గమనించాల్సిన అవసరం ఉంది. ఇన్ని చేసినా కానీ విశ్వాసం అంటే ఏంటో తెలియదు. బ్రదర్ మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. ఇన్ని విధాలుగా ఉంది విశ్వాసం అంటే. బైబిల్ చెప్పేది ఒకటే విశ్వాసం, విశ్వాసం ఒక్కటే. అదేంటి నువ్వు తెలుసుకోవాలి. అంటే దాని గురించి వీళ్ళకి తెలియదు. మరి దేవుని దగ్గర నుంచి ఎలా వస్తుంది సమాధానం వీళ్ళకి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. అందుకే కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు అద్భుతమైన సంగతి. ఈ లోక సంబంధంగా బంగారం విలువ కలిగిందంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అంటాడు. అందుకే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుటకు కారణమగును అంటాడు. ఎంత అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ మాట ఎక్కడుందంటే పేతురు గారు చెప్తున్నాడు. అపోస్తలుడైన పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో 6 నుంచి 11 వచనాలు ఈ మాటలు కనబడతాయి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుటకు కారణమగును అంటాడండి. ఎంత అద్భుతమైన సంగతిని చెప్పాడు. అయితే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళు బంధించినప్పుడు చెరసాలన్నీ బద్దలైపోయాయంట. చెరసాల అధికారి చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఇంకొక ఆశ్చర్యానికి గురయ్యాడు ఆయన. ఇన్ని బద్దలైనా కానీ వీళ్ళు మాత్రం తప్పించుకొని వెళ్ళిపోలేదు. అప్పుడు వాళ్ళు పిలిచారు పౌలు వాళ్ళు, మేము వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. ఎందుకంటే అతమేనా తప్పు మోపబడుతుంది కాబట్టి. అది గమనించిన మరి చెరసాల అధికారి కుటుంబం కూడా రక్షణ పొందినట్లుగా లేఖనాలు ఉన్నాయి. గమనించాల్సిన అవసరం ఉంది. చూసారా? దెబ్బలు తిన్నవాళ్ళు ఎలా ఉంటారండి? బాగా అలిసిపోయి పడుకుంటారు. వీళ్ళు రాత్రి అంతా కూడా పడుకోకుండా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. గమనించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం అపోస్తుల కార్యాలు 16:25 ఈ మాట కనబడుతుంది. అలాగే క్రీస్తు వచ్చినప్పుడు 2 విషయాలు జరుగుతాయంటండి. దేవుని వాక్యానికి లోబడిన వారికి ప్రతిదండం జరుగుతుంది, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఆ తరువాత దేవుని కుటుంబంలో ఉన్నవారిని, దేవుని ఇష్టానుసారంగా జీవించిన వారిని దూతలు పోగు చేసి ఈ మహిమగల సంఘాన్ని క్రీస్తుకు అప్పగిస్తే క్రీస్తు తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు క్రీస్తు కూడా పరలోకంలో సదాకాలం ఉంటాం. ఇంకేం కావాలి మనకి? ఇంతకంటే ఏం కావాలి? దీనికంటే ఇంకేమైనా సంపాదించుకోవాల్సిందా నువ్వు? దీనికంటే సంపాదించుకోవాల్సింది ఏది లేదనే తీర్మానానికి నువ్వు రావాలి ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఏం చేయాలి? దేని గురించి కూడా నువ్వు చింతించవద్దు, విచారించవద్దు. ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. లోక సంబంధమైన అనవసరమైన అవన్నీ కూడా వేయమని కాదు. దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఆ న్యాయమైనవి ఏంటో దేవుని ఐశ్వర్యం ప్రకారంగా నువ్వు వాటి గురించి
ఆ చింత యావత్తు దేవుని మీద వేయాలని చెప్పబడిన వాక్యాన్ని గమనించాలి. మరి పేతురు గారు రాస్తున్న మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7లో ఈ మాటలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. కాబట్టి అందుకంటాడు, మీరెల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును తలంపులకును కావలియుండును. ఎంత ధైర్యం కలిగినటువంటి మాటలు చెప్తున్నాడండి. ఈ మాటలు విన్నా కూడా మీలో మీ మొహం అంతా ఏదో పోగొట్టుకున్న వారిలో ఉన్నారా? ఎంత జీవం కలిగిన మాటలు, ఎంత మరి దేవుని గృహస్థులుగా ఉన్నవాళ్ళు ధైర్యపరిచే రీతిగా మరి అపోస్తలుడైన పౌలు గారు ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మరి దేవుని మనసులో మాటలను మరి ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు ఈ మాటలు చెప్తున్నాడండి. కాబట్టి ఏం చేయాలి? అక్కడ ఏం తెలియజేయాలి? మన సహనాన్ని తెలియబడనీయాలి సకల జనులకు, అంతేగాని మన సమస్యలను కానే కాదు. కాబట్టి క్రీస్తు మరలా వచ్చినప్పుడు ఒక చోట చెప్పబడిన మాట మనం గుర్తు తెచ్చుకుందాం. క్రీస్తు మరలా వచ్చినప్పుడు అంట విశ్వాసాన్ని కనుగొందునా అంటాడు. అంటే ఆయన డౌట్ వచ్చేసింది ప్రజలు జీవించే విధానం బట్టి. ఆ మాట లూకా సువార్తలో ఉంటాయి, 18వ అధ్యాయం 8లో కనబడతాయి ఆ మాటలు. కాబట్టి అసలు విశ్వాసం అంటే ఏమిటి? అసలు విశ్వాసం అంటే ఏంటి? ఎవడైనా చూస్తున్న దానికోసం నిరీక్షిస్తాడా? కాదు. అదృశ్యమైనవి ఉన్నావని నమ్మడం. అదృశ్యమైనవి అంటే పరలోకం ఉన్నది అని నమ్మడం. అలాగే పరలోకం ఉందా నువ్వు చూసావంటే ఉంది అని నమ్మాలి. దేవుడు ఉన్నాడు ఆయన చూసావా అంటే ఉన్నాడని నమ్మాలి, నమ్మి తీరాలి. అలాగే యేసుక్రీస్తు ఉన్నాడు, పరలోకం నుంచి తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాడు, మన కోసము గొప్ప గొప్ప త్యాగాన్ని చేశాడు. దేవుని ఇష్టాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన ఇష్టంలో భాగంగా దేవుడు మనం మోయాల్సిన భారాన్ని ఆయనకు శరీరం అమర్చి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన మోసాడు మనం మోయాల్సిన భారాన్ని. లెక్కలేనంతగా దేవుడు మనం ప్రేమించాడు. కాబట్టి ఆయన సొంత కుమారుని వెనుతీయక మన కోసం బలిగా అర్పింపజేసి ఆయన మహిమ వలన క్రీస్తుని మృతుల్లో నుండి లేపి పరలోకాన్ని చేర్చుకొని ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసము కలిగి ఉండాలి ప్రియ సహోదరుడా. అలాగే మనం చూసినట్లయితే దేవునికి మధ్య మనకు ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. కాబట్టి లేఖనాల్లో మనం చూసినట్లయితే అసలు విశ్వాసం అనేటువంటిది ఎలా కలుగుతుందండి? వినుట వలన కలుగుతుంది. వినుట ఎవరి గురించి? మరి పరిశుద్ధ గ్రంథంలో ఇంతకుముందు దేవుని ప్రజలుగా జీవించిన వాళ్ళల్లో ఎవరి గురించి అని చెప్తే మనకి విశ్వాసం కలుగుతుందా? మరి ఈ లోకంలో ఏ గొప్ప వాళ్ళ గురించి, ప్రధానమంత్రి గురించి, ముఖ్యమంత్రి గురించి, ఇంకెవరి గురించి అని చెప్తే విశ్వాసం కలుగుతుందా? కాదు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన విశ్వాసము కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్న 10వ అధ్యాయం 17 మాట చెప్తున్నాడు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుందనేటువంటి అద్భుతమైన సంగతిని తెలియపరుస్తున్నాడు. కాబట్టి లోకంలో నువ్వు ఎన్ని చెప్పినా విశ్వాసం కలుగుతుందా? అలాగే అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఎందుకంటే టీవీలలో వార్తలు ఇవన్నీ చూసి పట్టుకొని బోధ చేయడం ఇదే పరిశుద్ధాత్మ బోధ. టీవీలో వార్తలు ప్రపంచంలో ఏవో జరుగుతున్నాయి అన్ని పట్టుకొని ఇదే పరిశుద్ధాత్మ బోధ అంటూ బోధించేటువంటి ఎంతోమంది ప్రజల మీద రుద్దుతున్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నోరు తెరిస్తే లోకము గురించి వాటి గురించి వింటే విశ్వాసం కలుగుతుందా? క్రీస్తుని గురించి వింటేనే నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలవాడవై జీవిస్తావు నువ్వు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. మరి ఆ విశ్వాసం కలగాలంటే క్రీస్తుని గూర్చిన మాట వలన విశ్వాసం వింటే కలుగుతుంది. గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక డాక్టర్ అండి ఒక రోగికి ఇంజెక్షన్ వేసాడు, మందు వేశాడు. మరుసటి రోజు అతను రాలేకపోయాడు. అదే ఇంజెక్షన్ అదే మందు చెప్పెట్టి కాంపౌండర్కు నర్సుకు ఇచ్చెళ్ళాడు. ఆ మందు మరి డాక్టర్ లేకపోయినా కానీ వాళ్ళు వేశారు కాబట్టి తగ్గదంటే పని చేస్తుంది. ఎందుకంటే ఆ సేమ్ మందు అదే కాబట్టి. ఎవరు వేసినా, కాంపౌండర్ వేసినా, డాక్టర్ వేసినా, నర్స్ వేసినా ఆ రోగం తగ్గుద్ది. అదే మందు కాబట్టి, మందు ఒకటే కాబట్టి. అలా గమనించినట్లయితే అలాగే సువార్త ప్రకటించేవారు ఎవరైనా కానీ
సర్వసత్యాన్ని ప్రకటిస్తే లోబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖలో మొదటి అధ్యాయంలో 21లో కొన్ని విషయాలు వెల్లడిపరుస్తున్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యమని పరిశుద్ధ లేఖనాలు హెచ్చరిస్తున్నాయి, బల్ల గుద్దినట్టుగా చెప్తున్నాయి. గమనించాలి. ఆ విశ్వాసం కలగాలి అంటే కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన లేఖలో 10వ అధ్యాయం 17 మాటని వెల్లడిపరుస్తున్నాడు. చదివితే మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కాబట్టి విశ్వాసం గలవారమై మనం జీవించాలి. దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని పేతురు గారు పరిశుద్ధాత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మరొకసారి కలిసినప్పుడు మరికొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని పనిలో పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. సర్వసత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట ప్రాధేయపడుతున్నాను. అలాగే ఈ మాట్లాడిన కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. మీ అందరికీ వందనాలు మరొకసారి.